హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 10 అక్టోబర్ 2025, టైం వచ్చేసి 10:30 PM అవుతుంది. ఇప్పుడు మనం మ్యాథ్స్ 1B, ఇది 4th వీడియో మనకి. ఇక్కడ మనం ఆర్డరింగ్ చేస్తాం, సరేనా? సో లోకస్ ఏంది, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 11. ఇంట్లో మనకి ఈ చాప్టర్ ఫస్ట్ ఈ చాప్టర్ వచ్చింది అనుకో, నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వస్తుంది. ఈ చాప్టర్లో మనకి బేసిక్ నుంచి కవర్ అవుతుంది. ఎట్లా అన్నా అంటే, మనము చిన్న ఉన్నప్పుడు ఏమంటాము, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. మనకి ప్రతి ఒక్క క్వశ్చన్లో కండిషన్ ఉంటుంది అనమాట. ఆ కండిషన్ని గుర్తుపడితే చాప్టర్ ఈజీ. ఏవైతే బేసిక్ ఫార్ములాస్ వాడతామో అవి గిట్ట మనం రాస్తాము, సరేనా? యూనరీ. సో చిన్న ఉన్నప్పుడు మనం ఎడిషన్ అంటాం, పెద్ద అయినాక అదే మనం చిన్న ఉన్నప్పుడు అందరు నాన్న బుజ్జి క్యూట్గా ఉన్నావు, అది ఉన్నావు, ఇది ఉన్నావు అంటారు. పెద్ద అయినాక దున్నపోతాడా పందడా డాష్ 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 అంటారు కదా. సో చిన్న ఉన్నప్పుడు ఎడిషన్ మనం 6th క్లాస్కి రాగానే సమ్ అని మారిపోతుంది, సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ అని, మల్టిప్లికేషన్ ఏమో ప్రోడక్ట్ లేదా ఆఫ్ బ్రాకెట్, అది ఆఫ్ అని అయిపోతుంది. డివిజన్ వచ్చేసి రేషియో లేదా బై, అదే బై అని కొడతాం కదా, ఈక్వల్స్ టు పెట్టి మధ్యలో గది. సో చిన్న ఉన్నప్పుడు మనం ఏమంటాం, ఎడిషన్ని సమ్ అంటాం, సబ్ట్రాక్షన్ని డిఫరెన్స్ అంటాం, మల్టిప్లికేషన్ని ప్రోడక్ట్ అంటాం, డివిజన్ని రేషియో అంటాం. ఎట్లయితే పేరెంట్స్ చిన్న ఉన్నప్పుడు క్యూట్ ఉన్నావు, అది పెద్ద అయినాక దునపోతులకి ఎట్లున్నావు అని తిడతారో, ఇది ఇట అంతే. సో ఇలా మనం బేసిక్ ఫస్ట్ క్వశ్చన్ల కండిషన్ ఐడెంటిఫై చేస్తే చాలు, సరేనా? ఆ షార్ట్ కట్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టినా, కావాలంటే పోయి లోకస్ కైదోని అని కొట్టుది. ఒకవేళ అన్ని చాప్టర్స్ PDF కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయి, టెలిగ్రామ్లో జాయిన్ చేయండి. సో ఇలా మనం బేసిక్ ఫార్ములాస్ ఏవేవి వాడతాం బ్రో అంటే, a+b² దట్ ఈస్ a² + 2ab + b². అన్న మా సార్ మేడం a² + b² + 2ab చెప్పారు అంటే పక్కకెటే మర్చిపో, నాకు +2ab మధ్యలో ఉండాలి. మళ్ళా a - b² దట్ ఈస్ a² - 2ab + b². నేను ఇక్కడ 4 నెంబర్ రాసిన అని చెప్పి 1 2 3 రాస్తలే, సరేనా? తర్వాత a² - b², a + b × a - b, సరేనా? ఇంకేం ఫార్ములా వాడతాం బ్రో అంటే, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ AB, that is under root of x1 - x2 whole square plus y1 - y2 whole square, సరేనా? ఆర్ అన్న మావోడేమో అండర్ రూట్ ఆఫ్ x2 - x1 whole square plus y2 - y1 whole square. రెండింటికి ఏం పెద్ద ఫరక్ లేదు, ఇక్కడ నీకు హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి నీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసాయి. కాకపోతే నేనేం చేస్తున్నా, దీనికి SOBS చేసేస్తాం సింపుల్గా. AB² = ఇక్కడ స్క్వేర్ ఉంటే అండర్ రూట్ రాదు, సరేనా? x1 - x2 whole square plus y1 - y2 whole square. నీకు ఈ ఫార్ములా వస్తే లిటరల్లీ దగ్గర 20 మార్క్స్ కవర్ అయింది. అంటే ప్రతి ఒక్క ప్రాబ్లం నీ ఫార్ములా ఏలు పెడితేనే ఉంటుంది. సో ఒక 2-3 ప్రాబ్లంలు పర్ఫెక్ట్ స్టెప్ బై స్టెప్ మన వీడియో చూసి రాసుకొని చెయ్యరి, ఈ ఫార్ములాలను బట్టి కొట్టేసారు. ఒక ఫార్ములా 20 టైమ్స్ అవుతావు, 30 టైమ్స్ అవుతావు, నీ ఇష్టం, నీ గుర్తుకుండాలి. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, ఏంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. దీనికి షార్ట్ కట్ ఉంటుంది అనమాట. మనకి మ్యాథ్స్ అంటేనే షార్ట్ కట్లు ఇంపార్టెంట్. ఏంది బై అంటే, ½ mod x(y - y) plus x(y - y) plus x(y - y). ట్రయాంగిల్కి ఎన్ని వర్టిసెస్ ఉంటాయి? ABC 3 వర్టిసెస్లు కదా. 1 2 3, 1 తర్వాత వచ్చేది 2 3 1, 2 తర్వాత 3 3 తర్వాత 1 2. ఇదే ఫార్ములాని నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకున్నావు, ఒకరికి ఫరక్ ఇవ్వడదు. ఎగ్జామ్లో నువ్వు కరెక్ట్ రాసినావా లేదా అన్నదే పాయింట్. ఇంకొకటి ఏ ఫార్ములా వాడతామంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి సింపుల్గా ఎల్ షేప్ ఉంటుంది, మీద పెద్ద గీత ఉంటుంది. పెద్ద గీతను మనం హైపోటెనియస్ అంటాం, ఒకవేళ యాంగిల్ అంటే ఆపోజిట్ అంటాం, అడ్జసెంట్ అంటాం. దీని కండిషన్ ఏంది బాయ్ అంటే, పెద్ద గీత హైపోటెనియస్ స్క్వేర్ =
ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఏడీజే స్క్వేర్. గివే సమ్స్ ఉంటాయి లోకస్లో, షార్ట్ కట్ గిట్ అయిపోయింది. ఇంత సింపుల్ దానికి ఎందుకు అంత కష్టపడుతుంది? మ్యాథ్స్ అంటేనే సింపుల్, ఫార్ములాని బట్టి కొట్టేసేది. 30 సార్లు చదివి అదే గలీజ్ మాటలు ఎట్లా నేర్చుకుంటాం, రాసి చదువుతాం, వింటాం, మాట్లాడతాం, అంతే. ఇది గిట్ట ఫార్ములా, సరేనా? ఈ ఫార్ములా మనం ఎక్కువ శాతం వాడతాం. సర్కమ్ సెంటర్ 2 మార్క్స్ దాంట్లల్లో మ్యాక్సిమం ఇదే ఫార్ములా వాడతాం. ఈ ఫార్ములా లేడీడా వాడినాం, ఎట్లా వాడినాం అన్నదే పాయింట్ ఇక. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లోకస్ చాప్టర్ అయిపోయింది, మొత్తమే అయిపోయింది. బాయ్ బాయ్.